ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము 22, 23 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో తామిశ్రాది నరకములను వర్ణించుట మనం తెలుసుకుంటాము. మొత్తము 8వ స్కందంలోని 17వ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. నారదుడు అడుగుతున్నాడు నారాయణుని, నారాయణ మహర్షి, కర్మభేదములు ఎన్ని విధములు? ఏ ఏ కర్మలకు ఏ ఏ దండన విధించబడుతుంది? సవిరముగా దయతో నాకు చెప్పండి అని భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు. నారద, ఇతరుల ధనములను, స్త్రీలను, పుత్రులను అపహరించిన వాడు దురాత్ముడవుతాడు. అట్టి వాణిని యమభటులు తీసుకొని పోతారు. ఈ దూతల ఆకారములు ఎంతో భయంకరముగా ఉంటాయి. వారు ఆ పాపులను కాలపాశమున బంధించి యాతనలను అనుభవించటానికి తామిశ్రమను పేరుగల నరకమున పడవేస్తారు. అక్కడ యమదూతలు వారిని దండ తాడనాదులతో బాధిస్తూ ఉంటారు. రకరకములైన దండనలు విధిస్తారు. జీవునకిచ్చట గొప్ప గొప్ప క్లేశములను అనుభవింపవలసి వస్తుంది. ఎవరైనను ఒకరు ఆమె భర్తను మోసము చేసి అతని భార్యను లోబరుచుకుంటే, ఆమెతో సంగమిస్తే అట్టివాడు అంధతామిశ్రమను నరకమున పడతాడు. అక్కడ పడిన జీవులు సహింపరాని వేదనలను అనుభవింపవలసి వస్తుంది. వారి నేత్రములు వెలుగును కోల్పోతాయి. వారు అంధులవుతారు. బుద్ధి నశిస్తుంది. మొదలు నరికిన వృక్షములాగా వారు నరకమున పడిపోవుటకు ఎంతో సమయము పట్టదు. వీటన్నిటి కారణమున ప్రాచీనులు దీనిని అంధతామిశ్రమమని పేరు పెట్టారు. ఇది నాది, ఇది నేను అనే ఆలోచనలతో మమకారముతో ఉన్నవాడు, ఇతరులను ద్వేషించువారు, ప్రతిదినము కేవలము కుటుంబ పోషణమునందే నిమగ్నులై ఇతరులకు ద్రోహము చేసే ప్రాణులు మరణానంతరము తమ అశుభ కర్మల ప్రభావమున రౌరవమను పేరుగల నరకమున పడతారు. ఈ నరకము సమస్త ప్రాణులకు భయావహమవుతుంది. ఈ లోకమునందు ప్రాణులను హింసించు వారందరూ ఇక్కడ రురు అను పేరుగల భయంకర జంతువులుగా రూపొందుతారు. చంపెడి ప్రాణి మరణించి నరకమును చేరినప్పుడు ఆ జంతువులు అతనిని మిక్కిలి బాధిస్తాయి. ఆ కారణమున పురాణములను తెలుసుకున్నవారు దీనిని రౌరవమని పేరు పెట్టారు. ఈ రురు అను పేరుగల జంతువులు సర్పముల కంటే ఎంతో భయంకరములని ప్రాచీనులు చెప్తారు. ఇలాగే మహారౌరవమునకు కూడా వెళతారు. మాంసమును తిను రురు అనేది జంతువులు ఆ నరకమునందున్న జీవుని క్షతగాత్రుని చేసి వాని మాంసమును తినుచూ ఉంటాయి. నారద, భయంకరమైన స్వభావముతో కొంతమంది మూర్ఖులు దయలేని వాళ్ళై ఉంటారు. అట్టివారు పశుపక్షాది జీవులను చంపి వండుకుంటారు. యమదూతలు అట్టివారిని కుంభీపాకమను నరకమున త్రోసివేస్తారు. ఇక్కడ ఎల్లప్పుడూ నూనె మరుగుతూ ఉంటుంది. ఆ మరుగుతున్న నూనెలో వీరిని పడద్రోస్తారు. తాను చంపిన జీవులకు ఎన్ని రోమములుంటాయో అన్ని వేల సంవత్సరములు చంపిన వ్యక్తి కుంభీపాక నరకమున సలసలా కాగు నూనెలో వేయించబడతాడు. తండ్రితో బ్రాహ్మణునితో శత్రుత్వమును పెంచుకున్న ప్రాణిని నారకి అని చెప్తారు. అట్టివాడు అగ్ని, సూర్య తేజస్సులతో మహా అగ్నికుండములాగా సంతప్తమగుచున్న కాలసూత్రము అను పేరుగల నరకమును పొందుతాడు. తీవ్రమైన ఆకలి దప్పులతో దహించబడుతూ ఉంటాడు. బయట నుండి వాని శరీరమును సూర్యకిరణములు అగ్ని కాల్చివేస్తూ ఉంటాయి. అతడు ఎంతో వ్యాకులతకు లోనై ఒకప్పుడు కూర్చుంటూ, ఇంకొకప్పుడు పడుకుంటూ, ఇంకొకప్పుడు ఏదియో చేస్తాడు. మరొకసారి లేచి నిలబడతాడు. మరొకసారి పరిగెడుతూ ఉంటాడు. దేవర్షి, ఏ ఆపదలు లేనప్పటికీ వేద విహిత ధర్మ మార్గమును వదిలి పాషండులను ఆశ్రయించినవాడు పాపి ఎగుతాడు.
అట్టి వానిని యమదూతలు అసిపత్రమను నరకమున పడవేస్తారు. అట్టి వానిని యమదూతలు కొరడాలతో కొట్టినప్పుడు ఆ జీవుడు లబోదిబోమని మొత్తుకుంటూ ఎంతో వేగముతో ఆ దెబ్బలకు తాళలేక ఇటూ అటూ పరిగెడతాడు. ఆ స్థితిలో అసిపత్రములు అంటే కత్తుల అంచులు, అసిపత్రములతో వాని శరీరమంతా చిన్నాభిన్నమగుతూ ఉంటుంది. ఆ అసిపత్రమునకు రెండు వైపులా పదునైన ధార ఉంటుంది. శరీరమంతా ముక్కలు ముక్కలు అయిపోతుండగా అయ్యో నేను చంపబడ్డాను అని వాడు ఆక్రోశిస్తూ ఉంటాడు. అంతులేని కష్టములను అనుభవించు ఆ ప్రాణి అడుగడుగునా క్రింద పడుతుంటాడు. ఇట్లు స్వీయ ధర్మము నుండి విముఖుడై పాషాండులను ఆశ్రయించు మూర్ఖుడు తన కుకర్మల ఫలితమును తప్పక అనుభవిస్తాడు. రాజులు రాజాధీనమందు పనిచేయువారు అధర్మపూర్వకముగా శాసించిన బ్రాహ్మణులకు శారీరక దండన విధించిన సూకరముఖము అను నరకమునందు పడవేయబడతారు. బలవంతులైన యమదూతలు వీరి అంగములను చెరుకుగడను పిప్పి చేసినట్టు పిప్పి చేస్తారు. అసఖ్యకరమైన వేదనతో ఆర్తనాదములతో వీరు ఆక్రోశిస్తూ ఉంటారు. తమ చెడు కర్మల ఫలితముగా ఈ ప్రాణులు ఇట్లా దుఃఖములను అనుభవిస్తూ ఉంటారు. నారద, ఇతరుల కష్టముల నెరిగినవాడు, సానుభూతి కలిగి వేదవిహిత ధర్మ మార్గమున జీవితమును గడుపువాని కష్టపెడితే అట్టివాడు అంధకూపమను పేరుగల నరకమున పడతాడు. ఆ నరకమున గాఢాంధకారం అలుముకొని ఉంటుంది. అక్కడ క్రూర మృగములు, మశకయూక మత్కణాదులు ఇతరుల బాధలను అర్థము చేసుకోలేరు. ఆ నరకము వైర స్వభావము గల పశువులతో, పక్షులతో, మృగములతో, సర్పములతో, దోమలతో, నల్లులతో, దందసూకాదులతో నిండి ఉంటుంది. నిర్దయులైన వాడు ఆ నరకమును చేరిన వెంటనే ఆ జంతువులు వారిని బాధించసాగుతాయి. శరీరము భయంకరముగా రోగపీడితమవుతుంది. దానిలో ఉన్న జీవుడు దిక్కుతోచక తిరుగుతున్నట్లు బాధాగ్రస్తులైన ఆ వ్యక్తులు అటూ ఇటూ పరిగెడుతుంటారు. తనకు లభించిన భోజన పదార్థములను పంచయజ్ఞమనరించి ఆయా దేవతలకిచ్చి తరువాత ప్రసాదముగా దానిని భుజించాలి. అది శాస్త్రోక్త నియమము. దీనిని ఆచరింపని వానికి కాకి అని చెప్పబడతారు. ఈ చెడు కర్మ ఫలితముగా భయంకరములైన యమదూతలు ఆ పాపిని కృమి భోజనమును నరకమున పడవేస్తారు. ఈ నరకమునందు 1,00,000 యోజనముల విస్తారము గల ఒక భయంకరమైన కృమికుండము ఉంటుంది. భోజనము స్వార్థపరుడై స్వయముగానే భుజించువాడు క్రిమి అయి ఆ కుండమున నివసిస్తాడు. దేవర్షి, ఆపదలు కలగకపోయినా, దారిద్ర్యము లేకపోయినా, బ్రాహ్మణుల నుండి ఇతర ఏ వర్ణముల వారి నుండి దొంగతనముగా, బలవంతముగా బంగారము కానీ రత్నములను కానీ అపహరించిన వాని మరణానంతరము యమభటులు సందంశ అను పేరుగల నరకమున త్రోసివేస్తారు. అగ్నిలాగా కాలుతున్న లోహపు పిండములతో వానిని గుచ్చుతుంటారు. గమ్యమెరుగని స్త్రీతో సంగమించిన లేక స్త్రీ ఆగమ్యుడను పురుషునితో రమించిన యమదూతలు వారిని తప్త సూర్మి అను నరకమున పడవేసి కొరడాలతో కొడుతూ ఉంటారు. మండుతున్న లోహపు పురుష ఆకారములో స్త్రీని కౌగలింపచేస్తారు. అట్లాగే ఎర్రగా కాలిన స్త్రీ ఆకారముతో పురుషుని కౌగలింపచేస్తారు. పశువులు మొదలగు ప్రాణులతో వ్యభిచరించు వానిని మరణానంతరము యమదూతలు శాల్మలి అను పేరుగల నరకమున పడద్రోస్తారు. ఇది వజ్రముతో సమానమైన లోహపు ముళ్ళులతో నిండి ఉన్న నరకము. నారద, రాజులు కానీ, రాజ పరిచారకులు కానీ, సంబంధించిన అధికారులు కానీ పాషండులై ధర్మ మర్యాదను పాలించకపోతే, మర్యాదకు భంగము కలిగించినా కూడా పాపభాజనులవుతారు. అట్టివారు మరణించిన తరువాత వైతరిణి అను నామము కల నరకమున పడతారు. ఇది నరకముల కందకము. ఇది భయంకరమై వైతరిణి అను పేరు కలిగి ఉంటుంది.
ఈ నది యందు ఆ పాపులను యమభటులు త్రోసివేస్తారు. నారద, ఈ నదిలో పడిన ప్రాణులను అక్కడి జలచరములు నలువైపుల నుండి చుట్టుకొని పీక్క తింటుంటారు. ఆ ప్రాణులు ఆ బాధకు తాళలేక ఇటు అటు పరిగెత్తుతూ ఉంటారు. ప్రాణములు పోవు, బాధ తప్పదు. తమ చెడు పనుల ఫలితములు అనుభవింప బాధ్యులవుతారు. వారికి ఇంకొక దారే లేదు. కర్మఫలము అనుభవింపక తప్పదు కదా. అదియూ కాక ఈ నది మలమూత్రములతో, రక్తము, కేశములతో, ఎముకలతో, మాంసముతో, నఖములతో, క్రొవ్వు మొదలకు అపవిత్ర వస్తువులతో నిండి ఉంటుంది. ఉన్నత కులమునందు జన్మించి కూడా శూద్ర స్త్రీకి భర్తయై సదాచార విముఖుడై లజ్జావిహీనుడై పశువులాగా వ్యవహరించువాడు సహింపరాని దుఃఖప్రదమైన గతులను పొందుతాడు. అట్టి వానికి మరణించిన తరువాత పుయోదమను నరకము ప్రాప్తిస్తుంది. ఆ నరకము మలమూత్రములతో, కఫముతో, రక్తమాంసములతో నిండి ఉంటుంది. క్రూరులకు యమదూతలు ఎంతో పట్టుదలతో నరకమున పడి ఉన్న ఆ ప్రాణులతో ఆ అపవిత్ర వస్తువులను తినుటకు వివసులను చేస్తారు. ఇంకా నరకముల గురించి నారాయణుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.